హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు కదా? ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే కొత్తిమీర టమాటా చట్నీ. చట్నీ అన్నా కదా అని టిఫిన్లోకే బాగుంటుంది అని అనుకుంటారేమో, కానీ దీన్ని రైస్తో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక్కొక్కటిగా పోపులు అనేవి వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పోపులు వేసుకుందాం. ముందుగా మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్తో జీలకర్ర, ఇంకా ఇందులో పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిశనగపప్పు అనేది ఇందులో కొద్దిగా ఎక్కువగా పడుతుంది. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకున్నాను. పచ్చిశనగపప్పు ఫ్లేవర్ కూడా ఈ పచ్చడిలోకి ఒక కొత్త టేస్ట్ని ఇస్తుందనమాట. చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కొద్దిగా కలర్ మారి కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తున్నంత వరకు ఈ పచ్చిశనగపప్పుని ఈ ఆయిల్లో మనం కొద్దిగా ఇలా బాగా వేపుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా నీట్గా ఇలా ఒకసారి వేపుకున్నాక మనం ఇందులోకి ఒక్కొక్కటిగా అన్ని పచ్చళ్ళలో వేయాల్సినవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. నాకైతే పచ్చిశనగపప్పు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా నేను ఇందులోకి వేసుకుంటున్నాను. కారానికి సరిపడా ఒక 4 ఎండుమిర్చి, ఇంకా ఒక 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువగా ఎండుమిర్చిని వేసుకోవడానికి ప్రయత్నించండి. పచ్చిమిర్చి జస్ట్ నేను ఒక ఫ్లేవర్ కోసమనే వేసాను అంతే. ఎండుమిర్చి కారం అనేది ఇందులోకి చాలా బాగుంటుంది, అందుకని అవి కూడా ఇందులో వేసుకుని ఒకసారి రెండు కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాలు ఒక 5 వరకు తీసుకున్నాను. 5 టమాటాలని ఇలా నేను మీడియం సైజు టమాటాలని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత నేను అవి అందులోకి వేసుకుంటాను. చూసారు కదా, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. మనకి ఈ టమాటా అనేది గుజ్జులా అయిపోతుంది కాబట్టి మనం చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా టమాటాలు వేసుకోగానే మనం ఒకసారి కింద నుంచి బాగా కలుపుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి మనకి బాగా మెత్తబడిపోవాలన్నమాట. మిక్సీకి వేసేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు, బట్ మెత్తగా అయితే బాగుంటుంది. పచ్చివాసన పోయి ఇందులోంచి వాటర్ అంతా పోయి పచ్చివాసన పోయి పచ్చడి అనేది నీట్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల 2-3 డేస్ ఉన్నా కూడా పచ్చడి అనేది మనకి పాడైపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు వేగడానికి ఇందులోనే నేను పచ్చడికి సరిపడా కల్లుప్పుని వేసుకుని అందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు వేయగానే మనకి ఆ టమాటాలు అనేవి వేగంగా సాఫ్ట్ అయిపోతాయి. అందుకని నేను ఇప్పుడు ముందుగా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని దీన్ని నేను ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేసాను అనమాట. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉంచేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం అడుగు అంటిపోకుండా టమాటా ముక్కలు అడుగంటిపోకుండా చూసుకుంటుండాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని మధ్య మధ్యలో టమాటా ముక్కలు అనేవి పెద్ద పెద్దగా ఉండిపోతాయి కదా, వాటిని గట్టిగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత నేను ఒక పెద్ద కొత్తిమీర కట్టని తీసుకుని దాన్ని బాగా శుభ్రం చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది చాలా పెద్ద కట్ట. ఇక్కడ 30 రూపీస్కి ఆల్మోస్ట్ ఒక తోటకూర కట్టంత కొత్తిమీర కట్ట ఇస్తారనమాట. అంత కట్టని నేను బాగా నీట్గా శుభ్రం చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కడుక్కొని ఇసుక అనేది ఉంటుంది కదా, ఇసుక లేకుండా బాగా కలుపుకొని నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించింది. కొత్తిమీర ఎక్కువగా వేసుకోవడం వలన కొత్తిమీర ఫ్లేవర్ అనేది పచ్చడిలో చాలా ఉంటుంది. ఇందులో నేను ఒక కొద్దిగా చిన్నపాటి చింతపండును ఇంకా చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకున్నాను. మనం పులుపు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, ఈ చిన్న ముక్క బెల్లం అనేది వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది, వీటన్నిటి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని నేను ఒక చిన్న ముక్క బెల్లాన్ని కూడా వేసుకున్నాను. ఇలా అంతా అయిపోయిన తర్వాత బాగా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపు అనేది ఒక 10-15 మినిట్స్ అలా చల్లారడానికి వదిలేయాలి. చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీకి వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఒకసారి అడుగంటిపోకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేస్తున్నాను దీన్ని. ఇప్పుడు
చూసారు కదా, ఇదంతా బాగా చల్లారిపోయింది. నేను దీన్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇలా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కావాలనుకుంటే వాటర్ వేయొచ్చు. ఒక డేకే అయిపోతుందంటే నిల్వ ఉంచుకోవాలంటే కొద్దిగా వాటర్ వేయకుండానే, అలాగే టమాటా ఉంటుంది కదా, దాంతోనే నీట్గా మనకి బ్లెండ్ అయిపోతుంది, పచ్చడిలా వచ్చేస్తుంది. ఫైనలీ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది దోశలోకి, చపాతీలోకి, ఇంకా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను. పల్లీ చట్నీతో పాటు ఈ చట్నీ కూడా చేస్తున్నాను. మా ఆయనకి చాలా ఇష్టం. చూసారు కదా, పచ్చడి చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఎలా చెప్పానో అలాగే మీరు ట్రై చేస్తే ఇలాంటి ఒక చట్నీనే ఎంజాయ్ చేయగలుగుతారు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చేసేలాగా ఒకసారి మీరు చేసుకొని తినండి. నిజంగా నేను ఎంత టేస్ట్గా వచ్చిందో అని చెప్తున్నానో ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. చూడండి, ఫైనల్లీ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్గా ఇది మా ఆయనకి టేస్ట్ చేయడానికి ఇస్తాను. తన ఎక్స్ప్రెషన్, తన ఫీలింగ్స్ ఏంటో అడుగుదాం పదండి. పచ్చడి ఎలా ఉంది అని అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది, థ్యాంక్ యూ అని కూడా చెప్తున్నారు. ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.